మనకి సాలరీ రాగానే హ్యాపీగా ఫీల్ అవుతాం. కాకపోతే నెక్స్ట్ 2 వీక్స్‌లో చూసుకుంటే మన అకౌంట్‌లో బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇంతకీ మనీ ఎక్కడికెళ్ళిందని ఆలోచిస్తే నో ఐడియా మనకి. మనలో చాలామంది వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అనేది ట్రాక్ చేయరు. ఈవెన్ దో కొంతమంది చేద్దాం అనుకున్నా గానీ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి, క్రెడిట్ కార్డ్స్ నుంచి ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి ఎక్సెల్ షీట్‌లో పెట్టి ఒక 1 మంత్, 2 మంత్స్ చేస్తారు. తర్వాత దే విల్ గివ్ అప్. ఈ ప్రాబ్లమ్‌కి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే బడ్జెటింగ్ యాప్స్. సో, ఈ బడ్జెటింగ్ యాప్స్ ఏంటి అంటే డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్‌ని, క్రెడిట్ కార్డ్స్‌ని, మీకు డిఫరెంట్ బ్రోకరేజ్ అకౌంట్స్ ఉన్నా గానీ అవన్నీ ఒకే చోట లింక్ చేసి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని లేకపోతే క్యాష్ ఫ్లోని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ మంత్‌కి మీకు అవుతున్న ఎక్స్‌పెన్సెస్ అన్నీ కేటగరైజ్ చేసి సో, ఎక్కడ సేవ్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. మీరు గనుక యాపిల్ యూజర్స్ అయితే నేను కోపైలట్ మనీని సజెస్ట్ చేస్తాను. సో, ఇదేం చేస్తదంటే బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ టైప్ ఆటోమేటిక్‌గా కేటగరైజ్ చేస్తది. ఒకవేళ కేటగరైజేషన్ తప్పైనా గానీ మీరు ఒక రూల్ అనేది క్రియేట్ చేస్తే ఫ్యూచర్‌లో వచ్చే సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ కేటగరీలోకి వెళ్తాయి. దాంతో పాటు మీకు క్రెడిట్ కార్డ్ డెబ్ట్ ట్రాక్ చేద్దామన్నా గానీ, లేకపోతే డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్రోకరేజ్ అకౌంట్స్ కంబైన్డ్ వ్యూ చూద్దామన్నా గానీ, లేకపోతే మీకు డిఫరెంట్ గోల్స్ లైక్ ఎమర్జెన్సీ ఫండ్ గానీ, కార్ కొనుక్కుందాం అని గానీ, ఇలాంటి గోల్స్ ఉన్నా గానీ సెట్ చేసుకొని వాటికి మనీ ఎలకేట్ చేస్తున్నామా లేదా అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే మీకు నేను యూ నీడ్ ఏ బడ్జెట్ యాప్ అనేది సజెస్ట్ చేస్తాను. ఇక్కడేంటి అంటే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్‌గా కేటగరైజ్ అవ్వవు. మీరు కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే ఈ యాప్ బాగుంటుంది. మీ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్సెల్ షీట్‌లో ట్రాక్ చేసుకున్నా గానీ, లేకపోతే ఏదైనా బడ్జెటింగ్ యాప్‌లో ట్రాక్ చేసుకున్నా, బడ్జెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. మన స్పెండింగ్ అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. సో, ఈ రోజు నుంచి ఒక హెల్తీ ఫైనాన్షియల్ హాబిట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, ఒకవేళ మీకు కోపైలట్ గురించి డీటెయిల్డ్ లాంగ్ వీడియో కావాలంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.